మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్ ఎన్ఎస్పి క్యాంపులో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా బుధవారం కూడారై ఉత్సవాన్ని అద్భుతంగా నిర్వహించారు. గోదా రంగనాథ స్వాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పాయస ప్రసాదాన్ని స్వామివారికి నివేదించారు. భక్తులు కుడారైలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నందకన్యశోధైలం శింగం స్వామికి సమర్పణ చేయాలనుకునేటటువంటి ఒక ఉత్తమ ఉద్దేశంతో గోదామ్మవారు ఈ యొక్క తిరుప్పావై వ్రతాన్ని అనుసంధానం చేసి 30 పాసురాలను కూడా అమ్మవారే స్వయంగా కీర్తించి స్వామికి ఈ యొక్క ధనుర్మాస వ్రతం చేసిందట. ఆ విధంగా ధనుర్మాస వ్రతం చేసినప్పటికీ ఆ రంగనాథ స్వామి ఆ యొక్క విష్ణు సమానుడైనటువంటి ఆ విష్ణుమూర్తి అమ్మవారికి అనుగ్రహాన్ని మాత్రం ప్రసాదించలేదట. అప్పుడు అమ్మవారు అనుకుందట, ఇంతగా పూజ చేసిన నాకు స్వామి అనుగ్రహం కలగటం లేదు కాబట్టి ఒక భక్తురాలిగా ఒక గోపికగా మారి స్వామికి నేను కూడా ఒక మొక్కు మొక్కుదాము. ఆ మొక్కు ఏంటి అని అంటే, ఓ స్వామి, నీవు గినక నన్ను ఆ రంగనాథ స్వామిని చేరి నన్ను తనతో పాటు సమానంగా తను స్వీకరించే విధంగా నా యొక్క కోరికని నీవు తీరిస్తే నేను నీకు ఈ యొక్క 108 గంగాలలో దివ్య ప్రసాదము అనంటే ఈ యొక్క పాయస అన్నాన్ని నీకు నివేదన చేస్తాను అని చెప్పేసి ఆ యొక్క గోదా అమ్మవారు ఒక దేవాలయంలో మొక్కడం జరిగిందట. ఇదంతా కూడా మనకి కూడారై యొక్క విశిష్టత, అసలు ఈ కూడారై ప్రసాదం ప్రాచుర్యంలోనికి ఏ విధంగా వచ్చింది, దీనికి ఇంత విశిష్టత ఏ విధంగా వచ్చింది అనంటే దానికి స్వరూపకారుడు ఎవరు అనంటే యతిరాజుడు అనంటే సాక్షాత్తు ఆ భగవద్ రామానుజుల వారట. గోదా అమ్మవారు ఈ తిరుప్పావైతో పాటు ఎన్నో దివ్య ప్రబంధాలు రచించారట. అందులో భాగంగానే భగవద్ రామానుజుల వారు ఒకానొక సమయంలో నాంచియార్ తిరుమలై అంటే అమ్మవారు రచించినటువంటి యొక్క దివ్య ప్రబంధంలో 143 పాశురాలు ఉన్నాయట. అందులో చాలా సర్గలు ఉన్నాయి. మనకి కళ్యాణం అనగానే వెంకటేశ్వర స్వామి ఏ విధంగా అయితే గుర్తుకు వస్తాడో, భద్రాచలంలో రామయ్యకి నిత్య కళ్యాణము పచ్చతోరణము, అదేవిధంగా తిరుమలలో కూడా స్వామివారికి జరిగేటటువంటి నిత్య కళ్యాణము పచ్చతోరణంలో ప్రతిసారి కూడా ఆ యొక్క అర్చకులు చెప్పేటటువంటి దివ్య ప్రబంధ పారాయణం ఏంటి అనంటే వారణమాయిరం అంటే కొబ్బరికాయలు ఆట ఆడిస్తూ ఉంటారు కళ్యాణం అయిపోగానే. అది దేని గురించి అంటే సంతానం లేని వారికి, వివాహం ఆలస్యంగా అయ్యేవారికి ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా సాక్షాత్తు గోదా అమ్మవారు తను కీర్తించి పాడి దివ్య ప్రబంధ పారాయణం చేసి కృష్ణ పరమాత్మని ఏ విధంగా అయితే సొంతం వశపరుచుకుందో అదేవిధంగా ఈ యొక్క ప్రక్రియ ఎవరు చేసినా, ఈ యొక్క కళ్యాణ భాగంలో ఎవరు ఈ యొక్క ప్రక్రియలో పాల్గొన్నా కూడా ఆ యొక్క దివ్య ఫలితాన్ని అందరికీ చేకూరాలని చెప్పేసి ఆ యొక్క దివ్య ప్రబంధాన్ని రచించడం జరిగింది. ఆ యొక్క ప్రబంధంలోని ఒక సర్గలోనిది అంటే సింధూరచ్చంపుడి అనేటటువంటి పాసురాలలో 10 పాసురాలు ఉంటాయట. ఆ 10 పాసురాలని కూడా ఒకానొక సమయంలో భగవద్ రామానుజుల వారు
ఒక దేవాలయ ప్రాంగణంలో ఆ యొక్క పాసురాలకి అర్థాన్ని చెప్తూ ఉన్నాడట. ఆ పారాయే నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, శంకాధ్యాయురాయే నమః, ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం త్రిభంగిన్యే నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం శుగవాగమృతాబ్దిబంధవే నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం తృణీకృతతృణావర్తాయే నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం పారిజాతాపహారకాయే నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం గోవర్ధనాచలోదత్రే నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం మధురానాథాయే నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, సత్యభామాసమేత శ్రీ సంతానవేణు గోపాల స్వామినే నమో నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః. గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద దేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద మంగళాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేత్రిణాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో రఘువేణాప్నోతి సర్వం జయతి. కాలకాలభద్రారాధనః గోదాలకనాథ స్వామి దేవతాయ మహాదివ్య మంగళపుష్పాణి సమర్పయామి. చిత్తం చిరుకాలే వనకులే చేమే సుఖం సురక్షితందు నీకు దేవై దై కొల్లాన పోగాదు ఇందై దై కొల్లాన గోవింద ఎందై పోయే ముందన్నోడు పెద్దమ్మే
అందుకోమా గోదమ్మ హారతి అందుకోమా రంగని భామినివే గోదమ్మ హారతి అందుకోమా గోదమ్మ హారతి అందుకోమా వరదాయకర శ్రీనివాస తూ మురిపాల శక్తిమయమే నీవు అలంకారవల్లివే. ఏం చెప్తుంటానో టికెట్ తీసుకోవాలి. అదొకటే కిందదొకటే పెద్ద పుస్తకం. కొంచెం తొందరగండి. కొంచెం ముందుకు స్వాకిరా దీంట్లో రసం ఉంది దీంట్లో అక్కడ